సర్వీస్ కమిషన్ సెలక్షన్ కూడా ఏ రకంగా జరుగుతుందో చాలా అనుమానాలు ఉన్నాయి. సో రిఫార్మ్స్ అంటే ఇంకేంటి, విద్యార్థులకి నిరుద్యోగులు ఉపయోగపడేది కదా రిఫార్మ్స్, కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చామనంటే. ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం రిఫార్మ్స్ తీసుకొస్తారు? నోట్లో పెట్టుకోవాలి నువ్వు పెట్టుకున్న రకము. ప్రపోజల్ టు రిఫార్మ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద రిక్రూటర్స్. అంటే ఈ సంస్థలో భర్తీకి సంబంధించిన మాట్లాడాలి అంటే మెంబర్స్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో రాజ్యాంగంలో పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ షుడ్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ 10 years. అయితే అక్కడ ఏ పొజిషన్లో ఉండాలనేది చెప్పలేదు. అంటే మన జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉండాలా అనేటటువంటి పాయింట్ లేదు, లేకపోతే సెక్రటరీ స్థాయిలో ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చేటప్పటికి ఈవెన్ ఒక యూడీసీ కూడా సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యేటటువంటి పరిస్థితి, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి అసలు ఇంగ్లాండ్లో ఉన్నట్టుగా రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఈ సర్వీస్ కమిషన్ మెంబర్లకి వారికి ముందు ఒక పోటీ పరీక్ష పెట్టాలి. వాళ్ళని ఒక మెరిట్ ఆధారంగా